సిరోసిస్ ఆఫ్ లివర్ అనే జబ్బు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిరోసిస్ ఆఫ్ లివర్ ఏ భాగంలో వస్తుంది? లివర్ అనే భాగంలో వస్తుంది. లివర్ ఏ పక్కన ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. మరి దాని బరువు ఎంత ఉంటుంది? 1.2 to 1.8 కేజీలు ఉంటుంది. 1.2 1.8 కేజీలు ఉంటుంది. మన శరీరంలో ఏ భాగానికైనా రక్త ప్రసారం అనేది పంపగల కెపాసిటీ, శక్తి, సామర్థ్యం, గుండెని కూడా దెబ్బతినకుండా చూసే కెపాసిటీ లివర్కి మాత్రమే ఉంది. లివర్లో ప్రతి భాగానికి రక్తం, శుభ్రమైన రక్తం వెళ్ళాలంటే లివర్ ఒకటే మరి ఆరోగ్యంగా ఉంటే మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. లివర్ ఆరోగ్యంగా లేకపోతే ఏ భాగము సరిగా పనిచేయదు. అయితే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే జలోదరం అనుకున్నాము. జలోదరం అంటే పొట్టలో నీరు చేరటం అని అనుకున్నాం. మరి ఈ సిరోసిస్ ఆఫ్ లివరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిరోసిస్ ఆఫ్ లివర్ అనే జబ్బు ఎవరికి వస్తుందంటే, మరి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వస్తుంది. ఎక్కువగా మందు, ఆల్కహాల్ అంటే మందు మరి తీసుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకొని కొంతమంది ఆహారం తీసుకోకపోవటం వల్ల లివర్లో మరి నర్వ్స్ దెబ్బతినిపోతాయి. మరి కొంతమంది ఆల్కహాల్ తీసుకొని ఫ్యాట్ ఉన్న ఆహారం, మటన్, చికెన్, గుడ్డు ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఒక్కోసారి ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కొంతమందికి కొన్ని వైరస్ల వల్ల వస్తుంది. కొంతమందికి పోషకాహార లోపం వల్ల వస్తుంది. కొంతమందికి రాగి, ఇనుము పదార్థాలు ఎక్కువ చేరటం వల్ల వస్తుంది. కొంతమందికి విష పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది. కొంతమందికి గుండె ఫెయిల్ అవటం వల్ల వస్తుంది. కొంతమందికి రోగనిరోధక శక్తి సరిగా పనిచేయకపోవటం వల్ల వస్తుంది. ఎక్కువ శాతం వైరస్ వల్ల వస్తుంది. ఎక్కువ శాతం మందు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి దాదాపు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి దీనికి వైద్యం ఉందా అంటే దాదాపు వైద్యం లేదనే చెప్పాలి. మరి జబ్బు వచ్చిన తర్వాత చనిపోవటమే తప్ప మళ్ళీ జీవించటం అనేది చాలా కష్టం. మనం అందుకని టయానికి భోంచేసి ఆల్కహాలు మరి చెడ్డ అలవాట్లు ఏదైనా ఉంటే మానుకొని లివర్ని ఆరోగ్యంగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం. సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మరి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిందని ఎలా తెలుసుకుందాం. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిందని ఎలా తెలుసుకుంటామంటే, ముఖం పీక్కుపోతుంది. ముఖంలో కండంతా పోయి మరి పీక్కుపోయి కళాకాంతి లేకుండా అయిపోతుంది. 2 నరాలు ఉబ్బుతాయి. 3 ఒక్కోసారి రక్తస్రావం అవుతుంది. 4 ఒక్కోసారి మొలల వ్యాధి వస్తుంది. 5 ఒక్కోసారి వాంతిలో బ్లడ్ పోతుంది. మరి ఇన్ని కారణాల వల్ల సిరోసిస్ ఆఫ్ లివరు ఉందని తెలుసుకుంటాం. ఈ లక్షణాలు అయితే మనకి పైకి కనపడతాయి. మరి సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఎలా డయాగ్నోస్ చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిరోసిస్ ఆఫ్ లివరు ఉందని ఎలా కనిపెడతారంటే, ఆ పొట్టలో నీరు చేరుతుంది కదా, ఆ నీరుని టెస్ట్కి ఇస్తే ఆ టెస్ట్లో మనకి సిరోసిస్ ఆఫ్ లివర్ ఉందని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్లో పొట్టకి నీరు చేరుతుంది కాబట్టి ఆ నీరు మరి 2 రోజులకి 3 రోజులకి 1 లీటర్ కానీ 2 లీటర్లు కానీ తీసేస్తూ ఉండాలి, లేకపోతే ఆయాసం వస్తుంది. మరి కొంతమందికి పొట్టలో నీరు చేరుతుంది, కొంతమంది కళ్ళ కింద కూడా నీరు చేరుతుంది, కాళ్ళకి నీరు వస్తుంది. కొంతమందికి ముఖం పీక్కుపోయి పొట్ట బాగా లావు అవుతుంది, కాళ్ళు సన్నబడతాయి, చేతులు సన్నబడతాయి.
ఈ లక్షణాలు ఉంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అని మనం గుర్తించవచ్చు. మరి సిరోసిస్ ఆఫ్ లివర్ని ఆ నీరు తీసి టెస్ట్కి ఇస్తే మనకి స్కాన్ కూడా తీస్తారు. అప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ ఉందని తెలుస్తుంది. అందుకని మందు తాగేవాళ్ళు సిరోసిస్ ఆఫ్ లివర్ రాకుండా జాగ్రత్త పడాలని, మందుని తాగకుండా మానేయాలని కోరుకుంటూ మరి సిరోసిస్ ఆఫ్ లివర్ యొక్క కథ ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.